ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని పరిశుద్ధ వాక్యములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహా కనికరము కలిగినటువంటి వాక్యము అనగా దేవుని యొక్క మాట అప్పటికే భూమి లోతుల్లోకి అనగా జీవితంలో నిలదొక్కున్నటువంటి వారి యొక్క ప్రభావాన్ని ఏం చేస్తుందంటే కనపడకుండా దేవుని యొక్క వాక్యము భూమి పొరల్లోకి చెట్టు కనుక ఆ వేర్లు పారుకుపోయినాయి అనుకోండి, తొందరగా అది పడిపోదు. అలాగనే ఒక మనుషుడు జీవితంలో స్థిరపడిపోతే ఆ మనుషుడిని కదిలించడం కూడా అంతే కష్టం. దేవుని యొక్క వాక్యము మనకున్నదనుకోండి, ఆ మాట మన జీవితాల్లో దేవుడు మనకి అనుగ్రహించిండు అనుకోండి, ఎంత నువ్వు నిలదొక్కుకో, జీవితంలో నువ్వు ఎంత స్థిరపడిపో, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో దానిని స్థాపిస్తాడు. నీకు అధికారం లేకపోయినా, నీకు బలగం అనేది లేకపోయినా, నీకు శక్తి సామర్థ్యం అనేది లేకపోయినా సరే ఆయన మాట ఆయన పక్షంగానే దేవుడు నెరవేరుస్తాడు. అప్పటికే నిలదొక్కున్న కుటుంబం, అప్పటికే యాజకత్వంలో స్థిరంగా ఉన్నటువంటి కుటుంబం, ఆ కుటుంబాన్ని దేవుడు ఏం చేసినంటే తొలగించేసాడు. ఇక వారసత్వం వద్దు, నీ తర్వాత నీ పిల్లలు ఇప్పుడు దాకా చేసినటువంటి ఆ కీడు, ఆ నాశనం చాలు అని దేవుడు తొలగించేసి ఆ మనుషుణ్ణి ఆ యాజకత్వంలో నుంచి తొలగించేసి బాలుడైనటువంటి సమూయేలుని దేవుడు అభిషేకించాడు. బాలుడు ఒకనొక పని చేయడానికి వయసు ఆధారంగా లేకపోతే ఆ మనుషుని యొక్క ఆత్మీయ స్థితి ఆధారంగా చూడటం అనేది జరుగుతుంది. దేవునికి అవి ఏం అవసరం లేదు. దేవుని యొక్క సన్నిధిలో నిలబడగలిగే అంతటి నీతిని మనం కలిగి ఉంటే ఆయన సన్నిధికి మనల్ని రప్పించుకుంటాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనంలో ఈలాగు రాయబడింది. 26వ వచనం, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. ఏం జరుగుతా ఉంది అక్కడ? బాలుడగు సమూయేలు దేవుని దయలో మనుషులకి కనిపించి ఆత్మీయంగా బలాన్ని పుంజుకున్నటువంటి మనుషుడు, ఆత్మీయంగా గట్టోడు. సమూయేలు దేవుని సన్నిధిలో ఉండి పిచ్చాపాటి మాటలు మాట్లాడుకొని, ఈ మనం కూడా చూస్తూ ఉంటాం కదా, నవ్వుకుంటా ఉంటారు. దేవుని సన్నిధిలో ఉండి బయట ఏం మర్చిపోయారో అవన్నీ గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలోనే చెప్పుకుంటారు. చిత్రం, ఎక్కడ లేని చిత్రం. బయట విషయాలు మర్చిపోతే బయటికి పోయినా గుర్తు చేసుకొని మాట్లాడాలి. దేవుని సన్నిధిలో ఉండి మనం దేవుని సన్నిధిలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఇక్కడ మాట్లాడుకొని నవ్వుకుంటారు. వాళ్ళన్నీ బయట పెట్టి నవ్వుకుంటా ఉంటారు. దేవుని సన్నిధిలో సమూయేలు ఆత్మీయంగా ఆయన యొక్క కృప పొందుకునే విధంగా ఎదుగుతా ఉండడం. అప్పటికే అక్కడ ఉన్నటువంటి దైవజనుడి యొక్క సంతానము దేవుని కళ్ళల్లో వారి యొక్క ప్రవర్తన అనేది, వారి యొక్క ఆత్మీయ నడవడిక అనేది చూడలేని విధంగా ఉంది. దేవుడు వారి యొక్క స్థితిగతుల్ని చూడలేక ఉన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? వారి ప్లేస్లో మరొకరిని యాజకులుగా నియమించాలి. దానికి సమూయేలు సరి అయిన మనుషుడు, అర్హత ఉంది. ఆ మనుషుని యొక్క ఆత్మీయ స్థితి అనేది ప్రభువుని హత్తుకుంటా ఉంది. ఇంకేం కావాలి? బాలుడైతే ఏమైంది, చిన్నపిల్లగాడైతే ఏమైంది, చిన్నపిల్లగాడైనటువంటి మనుషుడే
దేవుని సన్నిధిలో అంతటి ఆత్మీయ స్థితిని కలిగి ఉంటే ఎదిగే కొద్దికి ఇంకెంత ఆత్మీయ స్థితిని సంపాదించాలా? దేవుడు తోడుగా ఉంటే ఇంకెంతగా ఎదుగుతాడు. దేవుడు ఏం చేసినంటే, ఈ మనుషుడు రైట్ పర్సన్, సరి అయినటువంటి మనుషుడు దేవుని యాజకత్వానికి. కనుక దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే సమూయేలుని తన సన్నిధిలో యాజకుడుగా అభిషేకిస్తా ఉన్నాడు. మరి అప్పుడు దాకా నిలదొక్కుని అప్పుడు దాకా బలాన్ని కలుగజేసుకున్నటువంటి మనిషి ఏం కావాలి? ఇంకొకళ్ళు అయితే ఏం చేస్తారు? మనకి అందరూ తెలిసిందే కదా. పిలుస్తారు, వారికి అనుకూలంగా ఉన్నటువంటి వారిని పిలిచి ఆయన ఏదో వస్తాడంట చూడండి ఆయన సంగతి అని చెప్పినని ఉసిగొలుపుతాడు. ఏం చేస్తాడు? ఉసిగొలుపుతాడు. దేవుని యొక్క అభిషేకం ఉంటే, జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క కృప అనేది మన మీద ఉంటే ఉసిగొలిపిన ఎగబడ్డ అవి మన మీద నిలబడు. ఏం చేయాలి మనం? దేవుని యొక్క ఇంత కృప పొందుకోవాలంటే ఆత్మీయంగా ఎదుగుతా ఉండాలా. మనము ఆయన సన్నిధిలో నీతి చేత మాత్రమే నిలబడతాం. నీతి చేత, మనకు ఉన్నటువంటి దేవుని నీతి చేత మాత్రమే మనం నిలబడగలుగుతాం. మరి ఇంకొకటి నాకున్నది నేను చేయగలుగుతా, నేను నిలబడగలుగుతా అనేటువంటి ఆ అపోహ అనేది, అటువంటి ఆలోచనలు అనేవి పెట్టుకుంటే అవి మనకి అక్కరకు రావు. ఇదొకటే, నీతి అనేది ఆయన ఎడల భయభక్తులు చూపించేటువంటి మనుషుని యొక్క ఆత్మీయ స్థితి అనేది, మనుషుని జీవితం అనేది ఆయన సన్నిధిలో ఆయన నిలుపుకుంటాడు. ఎదుటిన్నటువంటి మనుషుడు బలవంతుడైనా సరే, అప్పటికే యాజకులు కదా, అప్పటికే పేరెళ్ళినటువంటి గొప్ప యాజకులు కదా. మరి దేవుడు ఈ మనుషుకి ఈ రీతిగా కృప చూపిండు కదా. మరి ఆ బలవంతుల ముందు, ఆ పెద్ద మనుషుల ముందు నిలబడగలుగుతాడా? సమూయేలు నిలబడగలుగుతాడా? తెలిసిందే, నిలబడలేడు. వాళ్ళ యొక్క ధాటికి, వాళ్ళ యొక్క బలానికి తట్టుకోలేదు. కానీ నిలదొక్కున్నాడు, కానీ నిలబడ్డాడు. ఈ రోజున ఈ విషయమే మన జీవితాల్లో దేవుడు ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధ వాక్య ధ్యానంలో భాగంగా ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము అనగా ప్రమాణము 89వ కీర్తన 34వ వచనం. నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. దేవుడు ఒకసారి ఒక మనిషికి నిబంధన చేసిండు, మాట ఇచ్చిండు. ఆ మాట నిబంధనతో సమానం. ఆయన మాటే నిబంధన. ఆ మాట ఆ మనుషునికి స్థాపించబడతాడు. అది పొందుకునే సమయానికి అర్హుడై ఉంటే, దేవుని యొక్క వాగ్దానము నెరవేరే సమయానికి అర్హత కలిగి ఉంటే, దేవుడు ఆ మనుషునికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని రద్దు చేయడం. రద్దు అయ్యేది ఎవరికంటే, తొలగించేది ఎవరినంటే, ఇదిగో ఆ ఏలి కడుపును పుట్టినటువంటి ఏలి కుమారులని దేవుని సన్నిధిలో నుంచి తొలగించేసిండు. వారి ప్లేస్లోనికి యాజకుడైనటువంటి సమూయేలు వచ్చాడు. ఎందుకు? దేవుడు వాగ్దానం చేసిండు, మాట ఇచ్చాడు. దేవుడు తన మాటని రద్దు చేయడు, తన మాటను మార్చడు. ఎందుకు మార్చడంటే, ఆయన నీతిమంతుడు. ఆయన యొక్క ప్రమాణం అనేది ఎన్నటెన్నటికీ కూడా నిలబడి ఉంటుంది. కొట్టివేయబడినటువంటి మాట ఆయనది. ఎందుకంటే ఆయన నశించిపోయేటువంటి, ఆయన కనుమరుగయ్యే దేవుడు కాదు కదా. ఆయన ఎప్పటికీ నిలిచి ఉంటాడు. అలాగనే ఆయన నోటి యొక్క ప్రమాణం కూడా మన జీవితాల్లో ఎప్పటికీ నిలబడి ఉంటుంది. ఆ నిలబడేటువంటి దేవుడు అక్కడ ఉన్నటువంటి అప్పటికే బలాన్ని కలిగినటువంటి ఆ యాజక కుటుంబాన్ని తొలగించేసి వారి ప్లేస్లో సమూయేలుని దేవుడు అభిషేకించాడు. నా మాట మరువబడదు,
మార్చబడదు. నిబంధన అనేది నేను రద్దుపరచను. దేవుని యొక్క వాగ్దానం, నా నిబంధన అనగా నేను ఇచ్చినటువంటి నా యొక్క వాక్యం ఏదైతే ఉందో అది నేను మార్చను, స్థాపించబడతాను. సమయాలు జీవితమైనా సరే, మన జీవితమైనా సరే, ఆయన యొక్క వాక్యము మన జీవితాల్లో స్థాపించబడుతుంది. కనుక దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నది దేవుని వాక్యము. వాక్యము ప్రకారమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నట్లయితే ఆ వాక్యపు నెరవేర్పు అనేది మన జీవితంలోనికి వచ్చి మనల్ని బలవంతుల ముందే బలమైనటువంటి వారిగా నిలబెడుతుంది. బలవంతులు అనేటువంటి వారు బలహీనులైపోతే దేవుడు ఏం చేస్తాడంటే వారి ప్లేస్లో మనల్ని నిలబెడతాడు. మరి బలవంతుడు బలహీనుడిగా ఎట్లా మారుతాడు? అది కూడా దేవుడే చేస్తాడు. ఆమె దేవునికి స్తోత్రం. ఎందుకంటే మాట ఆయనది కదా, ఆయన యొక్క వాక్యము ఆయననే నెరవేరుస్తాడు. ఆ బలవంతుడైనటువంటి మనుషుల్ని తప్పించేస్తాడు ఆయన. మనం ఏం చేయొద్దు, ఆయన సన్నిధిలో మన నీతిని కాపాడుకొని ఆ నెరవేర్పు వరకు కూడా అర్హత కలిగినటువంటి వారముగానే మనం నిలబడి ఉండాలి. నెరవేరే సమయానికి కూడా మనం ఎలాగ జీవించాలంటే, మొదట్లో మనకు ఆయన ఏ రీతిగా, ఏ ఆలోచనతోటి, మన యొక్క హృదయ స్థితిని ఏ రీతిగా చూసి మన పక్షంగా నిలబడ్డాడో ఆ నెరవేరే సమయానికి కూడా మన హృదయ స్థితి ఆ మొదట ఉన్నట్లుగానే ఆయన ముందు అలాగే ఉండాలి. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రకమైనటువంటి జీవితాన్ని జీవించుదాం. ఆయన వాక్యము సెలవిస్తా ఉంది, నేను రద్దుపరచను, మాట మార్చను. ఇంకేం కావాలి? నేను రద్దుపరచను, మాట మార్చను. ఈ సత్యవాక్యం ఆయన ఉన్నన్ని రోజులు నిలబడే ఉంటుంది. దేవుడు మర్చిపోయిండేమో, ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగళి అట్లాగనే ఉంటా ఉంది, మర్చిపోయిండేమో అనేటువంటి ఆలోచనలో కూడా కళలో కూడా రావద్దు. అటువంటి ఆలోచనలో మన కళలో కూడా రావద్దు. ఆయన ఎప్పటికీ నిలబడే దేవుడు, నిలిచి ఉండే దేవుడు. ఆ దేవుని కళ్ళల్లో మనకి ఇవ్వబడినటువంటి ప్రతి మాట, ఇవ్వబడిన ప్రతి నిబంధన కూడా ఆయన మర్చిపోడు, గుర్తు చేస్తాడు. మనం మర్చిపోతేనే ఆయన గుర్తు చేస్తాడు. ఆమె ఆ పరిశుద్ధుడైన దేవునికి అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, ఈ ఉదయ కాలం అందు మీ పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, నీ వాక్యము సత్యము, నీ వాక్యము ఆధారము, నీ వాక్యము ప్రకారముగా తండ్రి జీవించకు ప్రతి ఒక్కరికి మీ పరలోకపు దయగలిగినటువంటి ఆత్మశక్తిని అనుగ్రహించమని సజీవుల దేవ, యాజకుడైనటువంటి సమూయేలుని ఏ రీతిగా అభిషేకించి నీ యొక్క వాగ్దానమును ఎట్లాగా నెరవేర్చి ఉన్నావో అదే నెరవేర్పును ఇప్పుడున్నటువంటి నీ ప్రజల జీవితాలలోనికి అనుగ్రహించమని మహిమ సంపన్నుడైనటువంటి మీ పరిశుద్ధ నామమును తండ్రి మహిమపరచుచు ఉండగా, ఈ విన్నపాలన్నిటినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సమస్త మహిమను మీరు తెచ్చుకున్నామని, మీ యందు నిరీక్షణ కలిగినటువంటి నీ బిడ్డలు వారి నీతిని కాపాడుకొని నెరవేర్పు వరకు తండ్రి మిమ్మల్ని అన్యాయుడిగా అనుసరించేటువంటి హృదయ స్థితిని వారికి అనుగ్రహించి మీకు మహిమను తెచ్చుకున్నామని మరక్షకుడు మా విమోచకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన పరిశుద్ధ దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.